యదా క్షీరగంధః క్షీరరస ఇతి విశేషయోరేవ గంధరసయోర్భేదో న విశేషణస్య క్షీరస్య తద్వతో. పాల యొక్క వాసన, పాల యొక్క రుచి అన్న. రుచి వాసన వేరుగా ఉంటే ఉండొచ్చు కానీ పాలలు వేరుతో వచ్చేసిందా? అట్లాగే కుండలో స్మరణము దర్శనం ఎట్లాగో అయితే వేరుగా ఉన్నప్పటికీ అక్కడ కుండ వేరు కాదో, పాల యొక్క రుచి పాల యొక్క వాసన అన్నప్పుడు కూడా వాసన రుచి అనేవి రెండు వేరుగా ఉంటే ఉండొచ్చు కానీ పాలల్లో తేడా లేదు. అట్లాగే తద్వత్ అపిచ ద్వయోర్విజ్ఞానయో పూర్వోత్తరకాలయో స్వసంవేదనేనైవ ఉపక్షీణయోరితరేతర గ్రాహ్యగ్రాహకత్వానుపపత్తి తతశ్చ విజ్ఞానభేద ప్రతిజ్ఞా క్షణికత్వాది ధర్మ ప్రతిజ్ఞా స్వలక్షణ సామాన్య లక్షణావస్థా వాసకత్వావిద్యోపప్లవ సదసద్ధర్మ బంధ మోక్షాది ప్రతిజ్ఞాశ్చ. ఇక్కడ వాళ్ళ యొక్క శాస్త్రంలో ఒప్పుకున్న దాన్ని విషయం చెప్తున్నాడు. ద్వయోర్విజ్ఞానయో, రెండు విజ్ఞానాలు ఉన్నాయి. ముందు విజ్ఞానము, వెనక విజ్ఞానము. ముందు విజ్ఞానము ఉత్తర విజ్ఞానాన్ని ఉత్పన్నం చేసి పోతుందని కదా క్షణికవాదం యొక్క వాదము. పూర్వోత్తర కాలయో, పూర్వకాలం వేరు ఉత్తరకాలం వేరు, పూర్వక్షణం వేరు ఉత్తర క్షణము వేరు. స్వసంవేదనేనైవ ఉపక్షీణయోరితరేతర గ్రాహ్యగ్రాహకత్వము అంటే స్వసంవేదన తన్ను తాను తెలుసుకుంటూనే ఉపక్షీణయో అది నశించిపోయినందువల్ల ఇతర గ్రాహ్యగ్రాహకత్వము, ఒకటి గ్రహించేది ఒకటి గ్రహింపబడేది. గ్రహించేది ఏంటిది? పూర్వక్షణమది. గ్రహింపబడేది ఏంటిది? ఉత్తర క్షణమది. కత్వం అనుపపత్తి రెండిట్లో ఆ భావం కలగదు. ఎందుకంటే ఈ క్షణం వేరైంది, ఈ క్షణం వేరైంది. ఈ విజ్ఞానంలో ఉత్పన్నం చేస్తున్నప్పుడు ఈ గ్రాహ్యగ్రాహక భావం ఇక్కడ ఇది ఉండి ఉత్పన్నం చేసి పోయింది కాబట్టి ఇది గ్రాహకం, దీనిలో ఉన్న జ్ఞానాన్ని ఇది గ్రహించగలుగుతుందా? నశించిన తర్వాత గ్రహించేదానికి అవకాశం లేదు. అందుకొరకు గ్రాహ్యగ్రాహక భావమే సంభవించేదానికి అవకాశము లేదు. తతశ్చ విజ్ఞాన భేద ప్రతిజ్ఞ క్షణికత్వాది ధర్మ ప్రతిజ్ఞ స్వలక్షణ సామాన్య లక్షణ వాస్యవాసకత్వ అవిద్యోపప్లవ సదసద్ధర్మ బంధ మోక్షాది ప్రతిజ్ఞాశ్చ స్వశాస్త్రగతాస్త హీయేరన్. ఇప్పుడు ఈ రకంగా మీరు ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే 3 దోషాలు మీకు వచ్చేస్తాయి. ఎట్లాగంటే స్వసంవేదన పక్షణయోరితరేతర గ్రాహ్యగ్రాహకత్వ అనుపత్తి చెప్పారు కదా. తతశ్చ ఒకటేంటిది? విజ్ఞాన భేద ప్రతిజ్ఞ. విజ్ఞానము ఇది వేరు అది వేరు, విజ్ఞానం ఒకటి అనేది పోయి ఇది వేరు అది వేరే ప్రతిజ్ఞ ఏదైతుందో క్షణికత్వాది ధర్మ ప్రతిజ్ఞ. అంటే ఒకటి గ్రాహ్యగ్రాహక భావం ఉన్నప్పుడు ఇది ఈ క్షణంలో ఉండి ఈ క్షణంలో ఉత్పన్నం చేస్తుంది, తర్వాత ఇది నశిస్తుంది అన్నప్పుడు ఏమైందంటే క్షణదైవైనందువల్ల క్షణికత్వవాదం ఉందా? పోయిందా? క్షణికత్వవాదం పోయింది. తర్వాత స్వలక్షణ సామాన్య లక్షణ, తన యొక్క లక్షణము సామాన్య లక్షణం అంటే అనుగతమయ్యే లక్షణము. దీనిలో ఉండే లక్షణము దీనికి అనుగతం కావాలా. ఈ లక్షణం కూడా వాస్యవాసకత్వ అవిద్యోపప్లవ సదసద్ధర్మ బంధ మోక్షాది. వాసకం అంటే పెట్టేది, వాస్యం అంటే పెట్టబడేది, అంటే నివసించేది నివసింప చేసేది. ఇందులో ఉన్న ధర్మాన్ని ఇందులో ఉంచాలా, ఉంచేది ఇది, ఉంచబడేది ఇది. ఆ ధర్మం కూడా అవిద్యోపప్లవ, అవిద్యాదులంతా కూడా వాళ్ళు అవిద్య ద్వారా ఇవన్నీ జరుగుతాయని చెప్పారు కదా ముందులో. దాని ప్రాగత ఏదైతే ఉందో సద్ అసత్ ధర్మ బంధ మోక్ష, సత్ ఒకటి అసత్ ఒకటి, బంధం ఒకటి మోక్షం ఒక్కటి. ఇవి రెండు ఏదైతే ఉందో ఒకదానికి ఒకటి అన్వయం కానందువల్ల ఒకటి కలిగే లోపట్నే ఒకటి నశించిందే కాబట్టి బంధము మోక్షము ఇవి రెండు కూడా స్వశాస్త్రగతాస్త హీయేరన్, అవి రెండు కూడా ఇది భంగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటిది అంటే కించాన్యతి విజ్ఞానం విజ్ఞానమిత్తి అభ్యుపగచ్చత బాహ్యోర్థ స్తంభ పుడ్యం ఇత్యేవం జాతీయక కస్మాన్న అనభ్యుపగమ్యత ఇది వక్తవ్యం. ఇంకోటి కూడా నువ్వు విజ్ఞానం అంటున్నావు కదా, మాటికి విజ్ఞానం అంటున్నావు.
విజ్ఞానం అనేది బాహ్యోర్థో స్తంభకుడ్యాధికం, బయట వస్తువులు ఉన్నాయని నీవు అనకుండా విజ్ఞానాన్ని ఎలా సంపాదించగలుగుతావు? సంపాదిస్తావు. శరీరానికంటే బయట వస్తువులు ఉంటాయి కదా నువ్వు విజ్ఞానం సంపాదించేది. మాటిమాటికి విజ్ఞానం 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 అంటున్నావు. బయట కుండ గోడ మట్టి వగైరా లేకుండా విజ్ఞానం అనేది కూడా నీకు గ్రహింపబడుతుందా? గ్రహింపబడేదానికి అవకాశము స్తంభకుడ్యమిత్యేవం జాతి కస్మాన్న అభ్యుపగమ్యత. వాటిని ఎందుకు నీ ఒప్పుకోవడం లేదు అది కూడా చెప్పవలసి ఉంటుంది. వస్తువుని గురించే కదా నువ్వు విజ్ఞానం అంటున్నావు. వస్తువు లేకుండా విజ్ఞానం ఎట్లా కలుగుతోంది నీకు అది కూడా చెప్పవలసింది. ఆ మాట నువ్వు చెప్పేదానికి అవకాశమే ఉండదు. విజ్ఞానం అనుభూయత ఇది చేత్, విజ్ఞానం అనుభవింపబడుతుంది అని ఒకవేళ అంటావేమో. వస్తువు లేకుండానే విజ్ఞానం అనుభవింపబడుతుందంటే ఒకవేళ అంటావేమో. బాహ్యోప్యర్థం అనుభూయతే ఏవేతి యుక్తం అభ్యుపగంతం, బయట ఉన్న వస్తువు కూడా అనుభవింపబడుతుందని ఒప్పుకోవాల్సి ఉంటుంది. బయట వస్తువు ఉంది కాబట్టి అనుభవిస్తున్నామా లేదా, చక్ష ఇంద్రియాలంతా కూడా ప్రవర్తిస్తున్నాయి, దాని ప్రకారం బయట వస్తువు కూడా అనుభవింపబడుతూనే ఉంది. ఎట్లాగైతే విజ్ఞానం అనుభవింపబడుతుంది అంటున్నావో అట్లాగే బయట వస్తువులు కూడా అనుభవింపబడుతున్నాయా లేవా? అనుభవింపబడుతున్నాయి కాబట్టి దాన్ని కూడా నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అదా విజ్ఞానం ప్రకాశాత్మకత్వాత్ ప్రదీపవత్ స్వయమేవ అనుభూయతే. ఎట్లాగైతే దీపము ప్రకాశవంతమైనందువల్ల తనకు దానే ప్రజ్వలిస్తుందో అట్లాగే విజ్ఞానం కూడా ప్రకాశవంతమైనందువల్ల తనకు తానే ప్రకాశిస్తుంది, దాని ఇంకోరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు అని ఒకవేళ అంటావేమో. నా తద బాహ్యో అప్యర్థ ఇది చేత్, ఆ విధంగా బాహ్యమైన వస్తువు ప్రకాశించేదానికి అవకాశం లేదు, అందుకొరకు అనుభవానికి కూడా రాదు అని ఒకవేళ అంటావేమో. ఆ విధంగా అనేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? అత్యంత విరుద్ధాం స్వాత్మని క్రియాం గచ్చసి అగ్నిరాత్మానం దహతీతివత్. ఎట్లాగైతే నువ్వేమన్నా అగ్ని విజ్ఞానం స్వయం ప్రకాశము, బయట పదార్థమేమో స్వయం ప్రకాశం కాదని ఎట్లా ఉంది అంటే ఉపమానము అగ్ని తన్ను తానే దహించుకుంటుంది అన్నట్టుగా ఉంది. అగ్ని తన్ను తాను దహించుకుంటుంది, ఎక్కడైనా వేరే వస్తువుని దహిస్తుంది కానీ తన్ను తాను దహించుకో. అట్లాగే విజ్ఞానం అనేది వస్తువు లేకుండా విజ్ఞానం కలగకుండా తనకు తానే ప్రకాశిస్తుంది అనేది ఎట్లాగైతే ఎటువంటిది అంటే అగ్ని తనకు తానే దహించుకుంటుంది అనేది అన్నట్టుగా ఉంటుంది. అవిరుద్ధంతో లోక ప్రసిద్ధం స్వాత్మ వ్యతిరిక్తేన విజ్ఞానేన బాహ్యోర్థో అనుభూయతేతి నేచ్ఛస్యాహో పాండిత్యం మహద్దర్శనం అన్నారు. అవిరుద్ధంతో లోక ప్రసిద్ధం, ఇది అవిరుద్ధం. ఒకటో అవిరుద్ధమైంది, లోక ప్రసిద్ధమైంది. స్వాత్మ వ్యతిరిక్తేన విజ్ఞానేన, ఆత్మ కంటే విజ్ఞానాన్ని వేరుగా అనుకుంటున్నావు. ఆత్మ కంటే భిన్నమైంది విజ్ఞానము. తర్వాత బయట వస్తువు లేదంటున్నావు, ఆత్మ కంటేనేమో భిన్నం అంటున్నావు. అయితే ఇప్పుడు అది జడం అనుకోవాలా చైతన్యం అనుకోవాలా? అంతేకాకుండా ఒక క్షణం మాత్రం ఉంటుంది అంటున్నావు. ఇవన్నీ కూడా ఎట్లున్నాయి అంటే బాహ్యార్థం అనుభూయతే ఇది నేచ్ఛస్యాహో, బాహ్యార్థాన్ని అనుభవించుకుంటూ కూడా అది లేదని అంటున్నావు. ఎట్లాగా నా సొమ్ము తినుకుంటూ కూడా నేను తినలే అంటున్నావు, నీకు న్యాయమైన అంటావా లేదా? అంటావా లేదా? అట్లాగే బయట వస్తువును అనుభవించుకుంటూ కూడా లేదంటే ఎట్లా ఉంటుంది? ఆత్మకు సంబంధం లేదంటున్నావు, బయట వస్తువుకు సంబంధం లేదంటున్నావు, ఆ తర్వాత మరి అనుభవించుకుంటూ కూడా లేదంటే నీ పాండిత్యం ఏమని చెప్పాలి? చెంపది పాండిత్యము మహద్దర్శనం. నీ పాండిత్యంతో కూడుకున్న దర్శనం ఏదైతే ఉందో చాలా గొప్పనైన దర్శనము. నాచ అర్థ వ్యతిరిక్తమపి విజ్ఞానం స్వయమేవ అనుభూయతే స్వాత్మని క్రియా విరోధాదేవ. ఒకవేళ బయట వస్తువు లేకుండా విజ్ఞానం స్వయంగానే అనుభవింపబడుతుంది అంటే అది మీ యొక్క బుద్ధిమంతుల లక్ష్యమే కానీ వాస్తవికంగా కాదు. క్రియా విరోధాదేవ, నీ క్రియ జరుగుతుంది. ఒకవేళ బయట వస్తుందని పోతున్నావు, మళ్ళీ లేదంటున్నావు. నువ్వు చేసే క్రియకు విరోధమైందా సానుకూలమైందా? ఎట్లా ఉంది అంటే అక్కడ వస్తువు లేదంటున్నావు, పోతూనే ఉన్నావు. భోజనం లేదంటూనే ఉన్నావు, తింటూనే ఉన్నావు. మరి నీళ్ళు లేవంటున్నావు, తాగుతూనే ఉన్నావు. మరి ఇది క్రియ విరోధమైందా లేదా? అందుకొరకు నీ యొక్క పాండిత్యము, నీ యొక్క దర్శనం ఎటువంటిది అంటే అటువంటిది అనేది ఎత్తుపొడిచినట్టే చేసి. అందుకొరకు బాహ్యార్థం లేదనే వాళ్ళ యొక్క సంగతి ఎటువంటిది అంటే ఇటువంటిది అన్నారు. తర్వాత నన్ను విజ్ఞానస్య స్వరూప వ్యతిరిక్త గ్రాహ్యత్వే
తదప్యన్యేన గ్రాహ్యం తదప్యన్యేన ఇత్యనవస్థాం ప్రాప్నోతి. విజ్ఞానస్య స్వరూప వ్యతిరిక్త గ్రాహ్యత్వే. విజ్ఞానం ఏదైతే ఉందో తన స్వరూపానికంటే భిన్నమైన విజ్ఞానం చేత గ్రహింపబడుతుంది అని ఒకవేళ అంటావేమో. తన స్వరూప విజ్ఞానం కంటే వేరే విజ్ఞానం చేత గ్రహింపబడుతుంది. మరి అది దేని చేత గ్రహింపబడుతుంది అంటే దానికంటే భిన్నమైన దాంతో. అది దేనితో గ్రహింపబడుతుంది అంటే దానికంటే ఇది ఇట్లా అనవస్థ దోషం వస్తుంది, ఒక దగ్గర ఆగనే ఆగదు. అందువల్ల స్వరూప వ్యతిరిక్త గ్రాహ్యత్వే తదప్యన్యేన గ్రాహ్యము. ఆ విజ్ఞానం ఇంకో దాని చేత, మళ్ళీ ఆ విజ్ఞానము ఇంకో దాని చేత అనేది ఏదైతే ఉందో అనవస్థ ప్రాప్నోతి. తెగకుండా పోయేది ఏదవుతుంది దాన్ని అనవస్థా దోషం అంటారు. అది శాస్త్రంలో చెడుగా భావింపబడుతుంది. కాబట్టి విజ్ఞానం స్వయంగా ప్రకాశించకుండా ఏదైతే వస్తువు లేకుండా ప్రకాశించినట్టయితే అది ఇంకో ద్వారా అది ఇంకో ద్వారా అనేది అనవస్థ దోషము వస్తుంది. అపిచ ప్రదీపవద్ అవభాసాత్మకత్వా జ్ఞానస్య జ్ఞానాంతరం కల్పయతః. ఎట్లాగైతే నువ్వు మొదలేమో ప్రదీపవద్ ప్రకాశిస్తుంది అన్నావు, మొదలేమన్నావు ఎట్లయితే దీపం ప్రకాశిస్తుందో అట్లా ప్రకాశిస్తుందని, ఇప్పుడేమంటున్నావు వేరే విజ్ఞానం ద్వారా ప్రకాశిస్తుంది అన్నావు. మరి ఇది కరెక్టా అది కరెక్టా? ముందు చెప్పింది ప్రదీపం వల్ల ప్రకాశిస్తుంది అనేది సత్యమా, లేదు వేరే విజ్ఞానం చేత ప్రకాశిస్తుంది అనేది సత్యమా? సమత్వాద అవభాస్యావభాసక భావానుపపత్తే కల్పన అనర్థకమితి. సమత్వాదు అది ఇది సమానమైనందువల్ల అవభాస్య అవభాసక అభావానుపపత్తే. ఇప్పుడు భాషించేది ఏంటిది, భాషింపబడేది ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఒక విజ్ఞానం ఉంది, ఈ విజ్ఞానం చేత ప్రకాశిస్తుంది అన్నావు. ప్రకాశింపబడేది ఇదైంది, ప్రకాశింపజేసేది ఇదైంది. మరి ఇది దేని చేత ప్రకాశింపజేస్తుంది అంటే ఇంకో దాంతో ప్రకాశింపజేస్తుంది అన్నావు. మరి ఇది ప్రకాశింపజేసేది అయింది, ఇది ప్రకాశింపజేసేది అయింది. అయితే ప్రకాశింపబడేది అయింది. దీని దృష్టిలో ఇవి రెండు అయింది, ప్రకాశింపజేసేది అయింది, ప్రకాశింపబడేది అయింది. ఇది ప్రకాశింపజేసేదా ప్రకాశింపబడేదా అంటే నీకు అక్కడ సమాధానము రాదు. కల్పన కూడా వేరేది. ఇంకా అట్లాగే కల్పన చేసుకుంటూ పోతూ ఉంటే అది అనర్థమైపోతుందే కానీ నీ యొక్క సిద్ధాంతాన్ని సాధ్యము చెయ్యదు. తదు ఉభయమప్యసత్. అవి రెండు కూడా అసత్యం అవుతుంది, సత్యేదానికి అవకాశము లేదు. విజ్ఞాన గ్రహణ మాత్ర ఏవ విజ్ఞాన సాక్షిణో గ్రహణాకాంక్ష అనుత్పాదాద్ అనవస్థాశంకానుపపత్తే సాక్షి ప్రత్యయోశ్చ స్వభావ వైషమ్యాద్ ఉపలంభ భావోపపత్తే స్వయం సిద్ధస్య సాక్షిణో అప్రత్యాఖ్యేయత్వాత్. ఇంకోటి ఏంటిదంటే విజ్ఞాన గ్రహణ మాత్రమేవ, విజ్ఞానాన్ని మాత్రమే గ్రహిస్తాము అని ఒకవేళ నీవు అంటావో దాని విజ్ఞాన సాక్షిణో గ్రహణ ఆకాంక్ష. ఆ విజ్ఞానాన్ని గ్రహించే వాళ్ళు ఒక సాక్షి కూడా ఉండాలి. విజ్ఞానం స్వయంగా ప్రకాశిస్తున్నప్పుడు విజ్ఞానాన్ని గ్రహించేవాడు కూడా ఒకడు ఉండాలా వద్దా? విజ్ఞానాన్ని కలిగిన వాడు ఒకడు ఉండాలా వద్దా? దాని సాక్షి గ్రహణాకాంక్షాన్ అనుత్పాదాదు. ఇప్పుడు ఒకవాడు లేనందువల్ల ఆ ఆకాంక్ష కలిగేదానికి ఒక కర్త కూడా ఉండాలా. అది లేనందువల్ల ఏమవుతుందంటే అనవస్థాశంక అనుపపత్తే. అనవస్థ రాదు, దానికి గ్రహించేవాడు ఒకడు ఉంటాడు, వాడు సాక్షిగా ఉంటాడు. అనవస్థ రాదు అని ఒకవేళ అంటావేమో. సాక్షి ప్రత్యయోశ్చ స్వభావ వైషమ్యాత్. సాక్షి వేరు, ప్రత్యయం అంటే జ్ఞానము వేరు. ఈ విరుద్ధ ధర్మాలు కలిగినాయా లేవా? సాక్షి అంటే ఉదాసీనంగా ఉండేవాడు, విజ్ఞానం ఏంటిది ప్రకాశించేది లేదా ప్రకాశింపజేసేది అని అర్థంలో. స్వభావ వైషమ్యాత్, దాని స్వభావం వేరు, దీని స్వభావం వేరు. ఉపలబ్ధు ఉపలంభ భావోపపత్తే. ఉపలబ్ధు అంటే పొందేవాడు, ఉపలబ్ధి అంటే పొందబడేది. ఇవి రెండు కూడా వేరు వేరు అవుతాయి, ఒకటే అవుతుందా? పొందేవాడు వేరుగా ఉంటాడు, పొందబడేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ దోషం కూడా నీకు వస్తుంది. కాబట్టి స్వయం సిద్ధ సాక్షిను అప్రత్యాఖ్యేయత్వాత్. సాక్షి స్వయం సిద్ధమైనందువల్ల అతని గురించి చెప్పవలసిన ఆవశ్యకత అక్కడ రాదు. ఇంకోటి ఏంటి అంటే కించాన్యత్ ప్రదీపవత్ విజ్ఞానం అవభాసకాంతర నిరపేక్షం స్వయమేవ ప్రథత ఇది బ్రువత. నీవేమన్నావు? విజ్ఞానము ఎట్లాగైతే దీపము వేరే ప్రకాశం యొక్క అవసరం లేకుండా స్వయంగానే ప్రకాశిస్తుంది అని చెబుతూ ఉన్నావు. అది కదా ఇంతకుముందు చెప్పారు. చెప్పి
ప్రమాణాగమ్యం విజ్ఞానం అనవగంత్రకం ఇత్యుక్తం స్యాత్. అది అప్పుడేమంటుంది, వేరే ప్రమాణం ద్వారా గ్రహింపబడేది కాదు. తర్వాత ఏంటిది అంటే దాన్ని గ్రహించేవాడు కర్త కూడా ఉండదనేది కూడా తేలిపోయింది. ఇప్పుడు వేరే ప్రమాణం ద్వారా గ్రహింపబడదు, తర్వాత ప్రమాత కూడా ఉండదనే దోషము వచ్చేసింది. శిలాఘన మధ్యస్థ ప్రదీప సహస్ర ప్రథనవత్. ఎట్లాగా అంటే ఒక బండ లోపల 1000 దీపాలు పెట్టారు, బొండ మూసేసింది. దానివల్ల ఏం ప్రయోజనం అవుతా ఉంది? ప్రయోజనము లేదు, దాన్ని గ్రహించేవాడు లేడు, గ్రహణం కూడా లేదు. అట్లాగే ఇక్కడ కూడా బాడమేవం సరైనది సరిగానే ఉంది, కానీ అనుభవ రూపవత్వాత్తు విజ్ఞానస్య ఇష్టో నా పక్షస్త్వయ అనుజ్ఞాయతి ఇది చేత్. ఒకవేళ మా విజ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవ రూపము, నువ్వు చెప్పినట్టుగా అది ఎక్కడో దాచబడి ఉంది కాదు అని ఒకవేళ అంటావేమో, నా అలా అనేదానికి కూడా అవకాశము లేదు. అన్యస్య అవగంతు చక్షు సాధనస్య ప్రదీపాది ప్రధాన దర్శనాతు. ఎందుకంటే అవగాహన చేసుకునేవాడు వేరుగా ఉన్నాడు, దానికి సాధన చక్షు వగైరా ఉన్నాయి. అంటే దాన్ని అవగాహన చేసుకునే కర్తకు తగిన సాధన అంటే చక్షురాది ఇంద్రియాలు ఉన్నాయి. అప్పుడు కానీ ప్రదీపాది ప్రధాన దర్శనాతు, అప్పుడు ప్రదీపాదులను చూస్తూ ఉంటాడు. అవును కదా, దీపాన్ని చూడాలంటే చూసేవాడు ఒకడు ఉండాలా, చూసేదానికి చూపు కూడా ఉండాలి. అందువల్ల అట్లాగే విజ్ఞానస్యాపి అవభాస్యత్వ విశేషాత్ సత్యేవ అన్యస్మిన్ అవగంతరి ప్రధానం. విజ్ఞానం కూడా దీపం ఎట్లాగైతే ఒక వస్తువును ప్రకాశింపజేస్తుందో అట్లాగే ఇది కూడా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి అది ఒక కర్తలోనే ఉండాలి, స్వయంగా ఉండేదానికి అవకాశము లేదు. అవగంతుడు అంటే ఎవరు? తెలుసుకునేవాడు, దానిలోనే ఉంటుంది. కానీ ప్రదీపవదిత్యవగమ్యతే. దీపాన్ని చూసేవాడు, వినియోగం చేసుకునేవాడు ఎట్లాగైతే ఉన్నాడో, దాన్ని చూసేదానికి చక్షురాంధ్రులు ఎట్లాగా కావాలో అట్లాగే విజ్ఞానం కూడా కేవలంగా ఉండేదని అవకాశం లేదు. విజ్ఞాత కూడా ఉండాలి, చక్షురాది ఇంద్రియాలు కూడా ఉండాలి. సాక్షిణో అవగంతుష్ట స్వయం సిద్ధతాం ఉపక్షిపత స్వయం ప్రదతే విజ్ఞానమిత్యేష ఏవ మమ పక్షస్త్వయ వాచో ఇత్యుక్తంతరేణాశ్రిత ఇది చేత్. ఒకవేళ నీవు సాక్షిణో అవగంతుశ్చ, సాక్షుడు అతనే సాక్షి అయి ఉన్నాడు, తర్వాత తెలుసుకునేవాడు కూడా ఉన్నాడు. ఇక రెండు, సాక్ష్యమో ఉదాసీనంగా ఉంటాడు, తెలుసుకునేవాడో క్రియాశీలుడై ఉంటాడు. రెండు ఒకటి అని ఒకవేళ అంటావేమో. స్వయం సిద్ధతాముపక్షిపత స్వయం ప్రతతే విజ్ఞానమిత్యేష. అవి రెండు ఉంటాయి కాబట్టి విజ్ఞానము స్వయంగా ప్రవర్తిస్తుంది అని ఒకవేళ అన్నట్టయితే మమ పక్షస్త్వయ వాచ్యో యుక్తంతరేణ ఆశ్రిత ఇది చేతు. మా పక్షాన్ని వాక్కు ద్వారా నీవు అంగీకరించావు అని ఒకవేళ అన్నట్టయితే ఆ విధంగా కూడా కాదు. విజ్ఞానస్య ఉత్పత్తి ప్రధ్వంస అనేకత్వాది విశేష. మరి మీ విజ్ఞానం ఎటువంటిది? ఒకటం ఉత్పన్నం అవుతుంది, ధ్వంసం కూడా, అంటే ఒక క్షణం ఉత్పన్నం అవుతుంది, ఒక క్షణమేమో నష్టం అవుతుంది. కాబట్టి అనేకత్వాది విశేషం. మీ విజ్ఞానము అనేకము, మా జ్ఞానమేమో ఏకము. వేదాంతుల జ్ఞానము ఏకము, మీ విజ్ఞానం అంటావా ఒక క్షణం ఉత్పన్నం అవుతుంది, ఒక క్షణమేమో ప్రద్ధం వస్తుంది. కాబట్టి ఈ విశేషం ఉన్నందువల్ల మీకు మాకు సంబంధము లేదు. అతః ప్రదీపవతి విజ్ఞానస్యాపి వ్యతిరిక్తావగమ్యత్వం అస్మాభి ప్రసాదితం. అందువల్ల ప్రదీపం మాదిరిగానే విజ్ఞానం కూడా వ్యతిరిక్త అవగమ్యత్వం. అవగమ్యత్వం అంటే విజ్ఞానము తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. అందువల్ల తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు అనేది మా యొక్క అభిప్రాయము. దీని ప్రకారంగా మీది సిద్ధించదు, మా యొక్క జ్ఞానం ఏదైతుందో సిద్ధించడానికి అవకాశము ఉంటుంది అని ఈ రూపంగా బాహ్య పదార్థాన్ని ఒప్పుకోకుండా విజ్ఞాన మాత్రమేను అనే ఈ యొక్క విధానాన్ని ఈ సూత్రం ద్వారా ఖండించాడు. మళ్ళీ కూడా ఇంకా ముందేం చెప్పాడు? స్వప్నంలో ఎట్లాగైతే వస్తువులు లేకున్నప్పటికీ భాషిస్తున్నాయో అట్లాగే జాగ్రత్తలో కూడా వస్తువులు లేనప్పటికీ భాషిస్తున్నాయని ఒక ఉపమానం చెప్పారు కదా, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు.
వైధర్మ్యాచ్చ న స్వప్నాదివతు. స్వప్నంలో ఉన్న పదార్థాలకి బయట ఉన్న పదార్థాలకి వైధర్మ్యం అంటే దాని ధర్మాలు వేరుగా ఉన్నాయి, దీని ధర్మాలు వేరుగా ఉన్నాయి. అందువల్ల ఈ జాగ్రత్తలో కనిపించే వస్తువులు స్వప్నంలో ఉన్న వస్తువులకు సమానము కాదు అని సూత్రం యొక్క అర్థం. యదుక్తం బాహ్యార్థ అపలాపిన స్వప్నాది ప్రత్యేవ జాగ్రత్త గోచర అపి స్తంభాది ప్రత్యయ వినైవ బాహ్యేన అర్థేన భవేయు ప్రత్యయ అవిశేషాతన. ముందు చెప్పిన దాన్ని ఇక్కడ ఎత్తుతున్నాడు భాష్యకారుడు. ముందు బయట వస్తువులు లేవు, స్వప్నంలో లేకున్నా ఎట్లా అయితే కనిపిస్తున్నాయి అట్లా ఇక్కడ కనిపిస్తున్నాయి. కుండ, గోడ, మట్టి వగైరా అవి ఇవి సమానమే అని నువ్వేదైతే చెప్పినావో అది ప్రత్యయ అవిశేషాలు. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. ఆ జ్ఞానము ఎట్లా అయితే మిథ్యానో ఈ జ్ఞానం కూడా మిథ్య అని ఏదైతే అన్నావో అది తత్ ప్రతివక్తవ్యం. దాని గురించి ఇప్పుడు సమాధానము చెప్పాల వద్దా? చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఎందుకు? అత్ర వచ్చతే నా స్వప్నాది ప్రత్యయవతి జాగ్రత్త ప్రత్యయ భవితమతి. స్వప్నంలో ఏ ఏ జ్ఞానాలు కలిగినాయో అలాగే జాగ్రత్తలో కలిగే జ్ఞానాలు కూడా సమానమయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? కస్మాత్ వైధర్మ్యాతు. అక్కడున్న ధర్మం వేరు, ఇక్కడ ఉన్న ధర్మం వేరు. అక్కడ వస్తువు లేకనే మనకు జ్ఞానం కలుగుతుంది, ఇక్కడ వస్తువు ఉండి మనకు జ్ఞానం కలుగుతుంది. అక్కడ వస్తువు అనుభవానికి వచ్చినట్టే ఉంటుంది కానీ వాస్తవికం కాదు. ఇక్కడ వస్తువు కావాలని కోరుకుంటున్నావు, అనుభవిస్తున్నావు కూడా. ఇన్ని ధర్మాలు వేరువేరుగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. వైధర్మ్యం భవతి స్వప్న జాగ్రత్తయో. ఆ రెండింటికి కూడా ధర్మం వేరువేరుగా ఉంటుంది. ఎట్లాగంట? కిం పునర్వైధర్మ్యం? దానికి దీనికి వైధర్మం ఏంటిదని అడుగుతావేమో. బాధావితి బ్రూమహాన్. అక్కడ వైధర్మం ఏంటిది? స్వప్నముల వస్తువులు బాధింపబడుతున్నాయి, జాగ్రత్త వస్తువులేమో బాధింపబడడం లేదు. అక్కడ ఎందుకు? నిద్ర నుంచి లేచిన తర్వాత బాధింపబడ్డాయా లేవా? కానీ ఇక్కడ నువ్వు నిన్న చూసింది ఈరోజు చూస్తున్నావు, ఈరోజు చూసింది రేపు చూస్తున్నావు, బాధింపబడుతున్నాయా? మరి దానికి దీనికి ఒకే ధర్మం ఉందా? వైధర్మం ఉందా? వైధర్మం ఉంది. బాధ్యతే ఈ స్వప్నోపలబ్ధి వస్తు ప్రతిబుద్ధస్య మిథ్య మయ ఉపలబ్ధో మహాజన సమాగమ. నేను నిద్రపోయాను, దానిలో ఎంతోమంది వచ్చారు, చాలామంది కూర్చున్నారు, మాట్లాడారు, కానీ బయటకు వచ్చిన తర్వాత లేరు అని బాధింపబడినట్టు గ్రహిస్తున్నాడా లేదా? నహి అస్తి మమ మహాజన సమాగమో నిద్రాగ్రానంతుమే మనో బభూవ తేనైష భ్రాంతిరు ఉద్బభూవేతి. నాకు మహాజన సమాగమం లేదు. ఇప్పుడు ప్రస్తుతము నిద్రాగ్లానంతమేమనో, నిద్ర చేత ఏదైతే ఉందో నా మనస్సు ఇది గ్లానం. గ్లానం అంటే ఏంటిది? బాధను పొందింది. అది భ్రాంతి మాత్రమేను, ప్రస్తుతం ఇప్పుడు నాకు లేదు అని అంటున్నాడు లేదా? నిద్రపోయాను, అందులో మహాజన సమాగం కలిగింది, దానికి ఏదైతే ఉందో నాకు బాధ కలిగింది, ఆ బాధ బాధింపబడింది, ఇప్పుడు నాకు ఆ బాధ లేదు అని అంటున్నాడు. ఏవం మాయాదిష్టపి భవతి యథాయథం బాధ. మాయాదిష్ అంటే గాడివాడు. గాడివాడు కూడా తన యొక్క చాకచక్యం చేత రకరకాలుగా చేశాడు, నన్ను అనుభవింపజేశాడు. వాస్తవంగా చూస్తే ఏమీ లేదంటున్నా లేదా? మాయామయం అంటే ఏంటిది? గాడివాడి బాధ. అట్లాగే నచైవం జాగరితోపలబ్ధం వస్తు సంబాధికం కస్యాంచిద అప్యవస్థాయం బాధ్యతే. మరి అవి బాధింపబడినట్టుగా జాగ్రత్తలో ఉన్న వస్తువులు ఏ రూపంలో కూడా బాధింపబడము లేదు. బాధింపబడినట్టయితే అన్న దగ్గరికి ఎట్లా పోతాడు, నీళ్ళ దగ్గరికి ఎట్లా పోతాడు, మంచం దగ్గరికి ఎట్లా పోతాడు, భార్య దగ్గరికి ఎట్లా పోతాడు, పిల్లల దగ్గరికి ఎట్లా పోతాడు, బంధువుల దగ్గరికి ఎట్లా ఉన్నాయని పోతున్నాడా, లేవని పోతున్నాడా? తప్నంలో మాదిరిగానే ఇవి అనుకున్నవాడు తప్నంలో ఎట్లా అయితే మిథ్య, ఇది కూడా మిథ్య అనుకున్నవాడు వ్యవహారం ఎట్లా చేస్తున్నాడు? చేసేదానికి అవకాశమే. అందుకని జాగ్రత్త ఉపలబ్ధం వస్తు స్తంభాధికం కసచిత్ అప్పి అవస్థాయాం బాధిత. ఏ అవస్థలో కూడా బాధింపబడేదానికి అవకాశం లేదు. ఏ అవస్థ అంటే ఏంటిది? బాల్యావస్థలో కాదు, జాగ్రత్త అవస్థలో, అది యవ్వన అవస్థలో వగర ఏ అవస్థ అయినా కూడా కావచ్చు కాక బాధింపడేదానికి అవకాశమే. అపిచ స్మృతిరేస ఏ స్వప్న దర్శనం ఉపలబ్ధిస్తూ జాగ్రత్త దర్శనం. నీ స్వప్నంలో చూసిందో స్మృతి మాత్రంగా ఉంది, జాగ్రత్త చూసింది ఏదో ప్రత్యక్షంగా ఉంది అన్నారు. అవునా కాదా? జాగ్రత్త దర్శనం ఏంటిది? స్మృతి.
ఉపలబ్ధిస్తూ జాగ్రత్త దర్శనం. అక్కడ శృతి మాత్రం ఉంది, ఇక్కడ వస్తువు ఉపలబ్ధం అవుతూ ఉంది, వస్తువు మనకి లభిస్తూ ఉంది. ఇది కూడా వైధర్మమా కాదా? అది స్మృతి, ఇదేమో ప్రత్యక్షము. అది అనుపలబ్ధి, ఇది ఉపలబ్ధి, ఇది కూడా వైధర్యము. స్మృతి ఉపలబ్ధ్యోశ్చ ప్రత్యక్షం అంతరం. స్మృతి ఉపలబ్ధి రెండు కూడా ప్రత్యక్షంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి స్వయం అనుభూయతే అర్థ విప్రయోగ సంప్రయోగాత్మకం ఇష్టం పుత్రం స్మరామి నోపలభే ఉపలబ్ధం ఇచ్చామీతి. స్వయం అనుభూయతే, స్వయంగా జాగ్రత్త దశలో అనుభవిస్తున్నాడు. ఏంటిది? అర్థ విప్రయోగ సంప్రయోగ. వస్తువు లభించింది, వస్తువు లభించలేదు. ఇవి రెండు మనకు కనిపిస్తున్నాయా లేవా? వస్తువు ప్రాప్తించింది, ప్రాప్తించలేదు. ఇష్టమైంది ప్రాప్తించింది, ప్రాప్తించలేదు. పుత్రం స్వరామి, నా పుత్రుడిని స్మరిస్తున్నాను, పుత్రుడు నాకు లభించలేదు. ఇవన్నీ ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తున్నాయా లేవా? ఉపలబ్ధం ఇచ్చామే అని కనిపించలేదు కాబట్టి అతను పొందాలని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనకు అనుభవానికి వస్తున్నాయి. తత్రైవం సత్ నశక్యతే వక్తం విద్యా జాగ్రత్త ఉపలబ్ధి. ఈ విధంగా మనకు అనుభవానికి వచ్చినందువల్ల జాగ్రత్త ప్రపంచము స్వప్రపంచం మాదిరిగానే మిథ్య అనే దానికి అవకాశము లేదు. స్వప్నోపలబ్ధివదు ఇది ఉభయో అంతరం స్వయం అనుభవత. స్వయంగా నీవు అనుభవిస్తూ ఈ స్వప్నం లాంటిది అనుకోవడం ఏదైతే ఉందో నీ మూర్ఖత్వమేను అన్నారు. స్వయంగా అనుభవించేది, స్వయంగా అనుభవించుకుంటూ కూడా ఇది స్వప్నంలాగానే ఉంది అంటే ఇక అది మూర్ఖత్వమా బుద్ధిమంతుల లక్షణమా? అందుకరకే మిథ్యా జాగ్రత్తోపలబ్ధిరుపలబ్ధి, మిథ్యా జాగ్రత్తోపలబ్ధి ఉపలబ్ధి ఇత్వాత్ స్వప్నోపలబ్ధివది ఇత్తి ఉభయోరంతరం స్వయంగా అనుభవించుకుంటూ ఇది స్వప్నంతో సమానమైంది అనుకోవడం ఏదైతే ఉందో ఇక అది దాన్ని ఏమనాలో అదే అనవలసి ఉంటుంది. నచ స్వానుభవ అపలాప ప్రాజ్ఞం ఆనిభిర్యుక్తకర్తం. అందువల్ల తన యొక్క అనుభవాన్ని అపలాపం అంటే లేదన్న దానికి కూడా ప్రాజ్ఞం ఆనిభిర్యుక్త కర్తం. ప్రాజ్ఞుడైన వాడు ఎవరైనా కానీ సమయం అనుభవించేదాన్ని లేదనే దానికి అవకాశమే రాదు. అపిచ అనుభవ విరోధ ప్రసంగా జాగరిత ప్రత్యయానం తతో నిరాలంబనతాం వక్తుం అశక్నువత. జాగ్రత్తలోనేమో ఆ జ్ఞానానికి ఏ ఆలంబన లేదు వస్తువు. అదే స్వప్నంలో జాగ్రత్తలో ఏ ఆలంబన లేకుండానే మనకు జ్ఞానం కలుగుతుందా? వస్తువు ఉండి మాత్రమే మనకు అక్కడ జ్ఞానం కలుగుతుంది. అనుభవ విరోధ ప్రసంగాతు. నీ అనుభవం ఏంటిది? అక్కడ వస్తువు లేదు, అనుభవానికి వచ్చింది స్మృతి. ఇక్కడ వస్తువు ఉంది, అనుభవానికి వచ్చింది ప్రత్యక్షము. ఇవి రెండు అనుభవం ఉన్నాయా లేవా? కాబట్టి ఈ రెండు జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో తతో నిరాలంబనతాం వక్తుం అశక్నువత స్వప్న ప్రత్యయ సాధర్మ్యాదు వక్తుం ఇష్యతే. ఈ విధంగా రెండు వీటిని అనుభవిస్తూ కూడా స్వప్నం మాదిరిగానే ఇది ఉన్నదనేది ఏదైతే ఉందో మరి ఆయన యొక్క భావన మిథ్యానాల వాస్తవికంగానాల అది వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి. నహియో యస్య సతో ధర్మో నా సంబోధిసో అన్యస్య సాధర్మ్యాత్ తస్య సంభవిష్యతి. దేనికి వాస్తవిక ధర్మం ఉందో అది సాధర్మం అంటే దాని చేత అంటే ఏ ధర్మం లేదో దానికి సమానంగా ఉన్నది అనేదానికి అవకాశం. ఇప్పుడు ఒకరు బుద్ధిమంతుడై ఉన్నాడు, వీడు బుద్ధి లేని వాని మాదిరిగానే ఉన్నాడు అనేదానికి మనం చెప్పేదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వీడు బుద్ధి ఉన్నవాడు, వాడు బుద్ధి లేనివాడు. తర్వాత రెండవది, ఇక్కడ నేను ఏ అన్నాన్ని అయితే తింటున్నానో స్వప్నంలో తిన్న అన్నం మాదిరిగానే ఉంది అంటే అనేదానికి అవకాశం ఉంటుందా? స్వప్నం అక్కడ అన్నం లేదు, అన్నం తినేదానికి లేదు. ఇక్కడ అన్నం ఉంది, తింటూ ఉన్నావు. మరి దేన్ని దాంతో పోల్చేదానికి అవకాశం అవుతుందా? లేదు. నహియో యస్య సతో ధర్మో నా సంబోధితో అన్యస్య సాధర్మ్యాత్తస్య సంభవిష్యతి. అందువరకు ఏదైతే స్వతంగా ఏ ధర్మాన్ని కలిగి ఉందో ఆ స్వప్న ధర్మానికి పోల్చేదానికి అవకాశము లేదు. నహి అగ్ని ఉష్ణో అనుభూయమాన ఉదక సాధర్మ్యాత్ శీతో భవిష్యతి. నువ్వు ఇక్కడ అగ్ని వేడిగా ఉంది అన్న, కానీ ఇది నీళ్ళ మాదిరి చల్లగా ఉంది అనేదానికి అవుతుందా? అవుతుందండి. అసలు అగ్ని ఉష్ణత్వాన్ని అనుభవిస్తూ నీళ్ళ మాదిరిని శీతలంగా ఉంది అన్నట్టుగా ఉంది నీ కథంతా కూడా.
ఇక్కడ స్వయంగా అన్ని పదార్థాలు అనుభవిస్తూ స్వప్నం మాదిరిగా ఉన్నట్టు ఎట్లా ఉంది అంటే స్వయం ఉష్ణాన్ని అనుభవిస్తూ నీళ్ళ మాదిరిగా చల్లగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. అందుకొరకు నహి అగ్నివిష్ణు అనుభూయమాన ఉదక సాధర్మ్య శీతో భవిష్యతి, ఉదకం మాదిరిగానే చల్లగా ఉన్నదనే దానికి అవకాశము లేదు. దర్శితంతు వైధర్యమం స్వప్న జాగ్రత్తయో. అందువల్ల ఈ సూత్రం యొక్క సారం ఏంటిది? స్వప్నానికి జాగ్రత్త అవస్థకు ఈ భిన్నత్వం ఉంది అని ఇంతవరదాకా రెండింటిని నిరూపణ చేయడము జరిగింది. తర్వాత నా భావో అనుపలబ్ధే, నా భావో అనుపలబ్ధే, స్వప్నములో వస్తువులు ఉన్నాయనేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే అనుపలబ్ధే, అక్కడ లభించడం లేదు కాబట్టి అనేది సూత్రం. ఇప్పుడు దానికి వినాపి అర్థేన జ్ఞాన వైచిత్రం వలేమన్నారు? సంస్కారాలు ఉన్నందువల్ల జ్ఞానములో విచిత్రత్వం వస్తుందని ముందు చెప్పారు నిన్న. మరి బయట వస్తువులు లేకపోతే జ్ఞాన వైచిత్రం ఎందుకు కలుగుతుంది అంటే సంస్కారం వైచిత్రం ఉన్నందువల్ల జ్ఞానం వైచిత్రం కలుగుతుంది అనే విషయాన్ని నిన్న చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. యదప్యుక్తం వినాప్యర్థేన జ్ఞాన వైచిత్ర్యం, విషయం లేకుండానే జ్ఞానంలో విచిత్రత్వం వస్తుందని ఏదైతే చెప్పబడిందో అది వాసనా వైచిత్రాదేవ అవకల్పితే ఇది. సంస్కారాలు వేరువేరుగా ఉన్నందువల్ల విషయం లేకపోయినప్పటికీ జ్ఞానంలో విచిత్రత్వం వస్తుందని ఏదైతే చెప్పావో అది తత్ప్రతిపక్తవ్యం. దాని గురించి ఇప్పుడు సమాధానము చెప్పాలి. అత్రోచ్యతే న భావో వాసనానాం ఉపపద్యతే తత్పక్షే అనుపలబ్ధిర్బాహ్యానమర్థానాం. బాహ్య విషయాలు లేవు అని అనుకునే వాళ్ళు సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటాయి అనేదానికి కూడా అవకాశం.